హాయ్ వెల్కమ్ టు వేటింగ్ న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 1, బి జూన్ 3, సి జూన్ 5, డి జూన్ 7. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటారు. 1972లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ తేదీని ఖరారు చేశారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి ఈ రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మొదటి ప్రశ్న, ఉగ్రవాద నిరోధకంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, బి హైదరాబాద్, సి చెన్నై, డి బెంగళూరు. సరైన సమాధానం ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారతదేశం జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ 6వ సమావేశం మే 29న దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాద బెదిరింపులు, సాంకేతికతను దుర్వినియోగం చేయడం వంటి కీలక అంశాలపై చర్చించారు. రెండవ ప్రశ్న, 2045 నాటికి మార్స్పై స్వదేశీ అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయాలనే తన ప్రణాళికను ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ ఏ మారిషస్, బి దక్షిణ కొరియా, సి సింగపూర్, డి మలేషియా. సరైన సమాధానం ఆప్షన్ బి దక్షిణ కొరియా. 2045 నాటికి మార్స్పై స్వదేశీ అంతరిక్ష నౌకను ల్యాండ్ చేయడానికి దక్షిణ కొరియా ఇటీవల తమ మొదటి స్పేస్ ఏజెన్సీ కొరియన్ ఏరోస్పేస్ అడ్మినిస్ట్రేషన్ను నిర్మించింది. దీనికోసం ఆ దేశం అంతరిక్ష పరిశోధనలో $100 ట్రిలియన్ పెట్టుబడి పెట్టింది. మూడవ ప్రశ్న, వరల్డ్ నో టొబాకో డే 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ పర్యావరణానికి ముప్పు, బి ఆహారాన్ని పెంచండి పొగాకు కాదు, సి పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడం, డి పొగాకు మాన్పించడానికి కృషి చేయడం. సరైన సమాధానం ఆప్షన్ సి పొగాకు పరిశ్రమ జోక్యం నుండి పిల్లలను రక్షించడం. ప్రపంచవ్యాప్తంగా మే 31న అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి ఈ సంవత్సరం థీమ్గా పొగాకు పరిశ్రమ జోక్యం నుంచి పిల్లలను రక్షించడమని నిర్ణయించారు. భవిష్యత్ తరాలను రక్షించడంతో పాటు పొగాకు వినియోగం నిరంతరం తగ్గేలా చూడాలన్నదే దీని సందేశం. నాలుగవ ప్రశ్న, రీకాంబినెంట్ ప్రోటీన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి సురక్షితమైన పద్ధతిని అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జెనోమిక్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. రీకాంబినెంట్ ప్రోటీన్లను భారీగా ఉత్పత్తి చేయడానికి సురక్షితమైన పద్ధతిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అభివృద్ధి చేసింది. సాధారణంగా రీకాంబినెంట్ ప్రోటీన్లను మిథనాల్ను ఉపయోగించి తయారు చేస్తారు. ఈ సంస్థ దానికి భిన్నంగా మోనోసోడియం గ్లూటామేట్ ని ఉపయోగిస్తుంది. ఐదవ ప్రశ్న, రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సర్సైజ్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ కంబోడియా, బి ప్యారిస్, సి అలాస్కా, డి న్యూయార్క్. సరైన సమాధానం ఆప్షన్ సి అలాస్కా. రెడ్ ఫ్లాగ్ 24 ఎక్సర్సైజ్ యుఎస్లోని అలాస్కాలోని ఐల్సన్ బేస్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండియాతో పాటు నాటో సభ్య దేశాలు పాల్గొంటున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన 8 రాఫెల్ యుద్ధ విమానాలు అలాస్కాకి చేరుకున్నాయి. ఆరవ ప్రశ్న, 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ, బి కొచ్చి, సి హైదరాబాద్, డి బెంగళూరు. సరైన సమాధానం ఆప్షన్ బి కొచ్చి. 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ మీటింగ్ కేరళలోని కొచ్చిలో జరిగింది. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణపై 26వ కమిటీ కార్యక్రమాన్ని కూడా కొచ్చిలోనే నిర్వహించారు.
ఈ సమావేశాలు మే 20 నుంచి 30వ తేదీ వరకు జరిగాయి. 7వ ప్రశ్న. అసఫ్ జాహీల కాలం నాటి వెండి నాణేలు ఏ జిల్లాలో లభ్యమయ్యాయి? ఆప్షన్ ఏ నిర్మల్, బి జోగులాంబ గద్వాల్, సి సిద్దిపేట, డి రంగారెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ సి సిద్దిపేట. అసఫ్ జాహీల కాలం నాటి వెండి నాణేలు ఇటీవల సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో లభ్యమయ్యాయి. అందులో 2 వెండి ఉంగరాలు కూడా ఉన్నాయి. వాటి మొత్తం బరువు 238 గ్రాములు ఉండగా వాటిపై పర్షియన్ భాషలో వివరాలు రాసి ఉన్నాయి. 8వ ప్రశ్న. పాఠశాల విద్యలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి కేరళ, డి గోవా. సరైన సమాధానం ఆప్షన్ సి కేరళ. పాఠశాల విద్యలో భాగంగా విద్యార్థులకు కృత్రిమ మేధ సంబంధిత జ్ఞానాన్ని అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యి నూతన విద్యా సంవత్సరం నుంచి 7వ తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికలో ఏఐని పాఠ్యాంశంగా చేర్చనున్నట్లు వెల్లడించింది. 9వ ప్రశ్న. స్టాఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సుభాష్ శెట్టి, బి రాకేష్ రంజన్, సి నారాయణ్ చక్రవర్తి, డి రంజిత్ పటేల్. సరైన సమాధానం ఆప్షన్ బి రాకేష్ రంజన్. మణిపూర్ కేడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి రాకేష్ రంజన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నూతన చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయన భారత ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కూడా పనిచేస్తారు. 10వ ప్రశ్న. హిందీ జర్నలిజం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 30, బి మే 31, సి జూన్ 1, డి జూన్ 2.